తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన సర్వేపై బీసీ ఉద్యమ నేత రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య స్పందించారు. పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించకపోతే ప్రభుత్వంపై ఉద్యమిస్తామని కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే నివేదికలో చాలా లోపాలున్నాయని ఆరోపించారు. అనేక కుటుంబాలు ఈ సర్వేలో పాల్గొనలేదని అన్నారు. కావాలనే వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. కొందరు బీసీ నేతలతో తనను తిట్టించుకొని దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని సీరియస్ అయ్యారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫోన్ లైన్లో అందిస్తారు. మహేందర్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేపై ఇటు బీసీ ఉద్యమ నేత రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య ఘాటుగా స్పందించడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణనలో తప్పులు తడకగా ఉందన్నట్టుగా కూడా ఆయన ఆరోపించారు. కొండను తవ్వి ఎలుకలు పట్టినట్టుగా ఉంది. కులగణనలో బీసీల శాతాన్ని తగ్గించి చూపించారని కూడా ఆర్ కృష్ణయ్య విమర్శించడం జరిగింది. మరి ఇది ఇటీవల బీసీలకు రాజకీయంగా అణచివేసే కుట్ర అని కూడా తాను ఆర్ కృష్ణయ్య నేడు హాట్ కామెంట్స్ కూడా చేశారు. మరి ఇప్పటికైనా బీసీ వ్యతిరేక విధానాలకు మార్చుకోకపోతే రాష్ట్రం రణరంగం అవుతుందన్నట్టుగా కూడా తాను హెచ్చరించినట్టుగా మాట్లాడడం జరిగింది. మరి ఓవైపు పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. మరి రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించకపోతే ప్రభుత్వం ఉద్యమిస్తారని కూడా కీలక ప్రకటన కూడా ఆర్ కృష్ణయ్య చేశారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కులగణన సర్వేలో అనేక లోపాలు ఉన్నాయని, అనేక కుటుంబాలు ఈ సర్వేలో పాల్గొనలేదని ఆయన స్పష్టం చేశారు. మరి ఇదిలా ఉంటే మన అసెంబ్లీ వేదికగా స్థానిక సంస్థలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. మరి చట్టసభలతో పాటు పని లేకుండా లోకల్ బాడీ ఎలక్షన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున బీసీలకు 42% సీట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి అయితే చెప్పారు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీలు కూడా అంతే శాతం టికెట్ కేటాయిస్తారా అంటూ ప్రశ్నించారు. మరి ఇప్పుడు ఆర్ కృష్ణయ్య బీసీ రిజర్వేషన్ లో ఈ వ్యాఖ్యలు అయితే చర్చనీయాంశంగా మారాయి. మరి బీసీలను దగా చేస్తుంది అనేటట్టుగా తాను చెప్పుకొచ్చినట్టు మరి సంచలన మాట. మరి ఒకసారి బీసీలకు మరొకసారి ఈ సర్వే పునఃసర్వే చేయాలని కూడా తాను చెప్పడం జరుగుతుంది. మరి 42% బీసీలకు టికెట్ కేటాయిస్తారని అర్థం. మరి అలాగే సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. మరి ఇప్పుడు ఈ సీఎం సవాల్ను బీఆర్ఎస్ బీజేపీ స్వీకరిస్తుందా, బీసీలకు 42% సీట్లు ఇస్తుందా అనే చర్చ కూడా వైపు నడుస్తుంది. తాజాగా మరి అంశంపై ఆర్ కృష్ణయ్య స్పందించడం కూడా హాట్ టాపిక్ గా మారింది. మరి ఇప్పుడు ప్రధానంగా వారు ఆరోపిస్తుంది ఒకటే, సర్వేలో లోపాలున్నాయి. కుటుంబ సర్వేలు అయితే నేరుగా చేయలేదు, దాదాపు తక్కువ బీసీ సంఖ్యను తక్కువ చేసి చూపించారు అనేటువంటి విషయం మాట్లాడడం జరిగింది. పూర్తిగా ఈ సర్వేను తప్పులు తక్కువగా ఉందన్నట్టుగా ఆర్ కృష్ణయ్య చెప్పడం జరుగుతుంది. రైట్. అంటే ఇప్పుడు 42% రిజర్వేషన్లో ఇవ్వాల్సి ఉంది అని చెప్పేసి డిమాండ్ ఒకవైపు బీసీలకు ఉన్నప్పుడు, అంటే ఇక్కడ జనాభా అంటే రెడ్ల జనాభా అలాగనే గిరిజనుల జనాభా పెరిగింది కాబట్టి ఎట్ ద సేమ్ టైం బీసీల జనాభా ఎందుకు పెరగలేదు అని చెప్పేసి అంటున్నారు. అంటే నిజంగా ఎక్కడైనా పారదర్శకత కోల్పోయినట్టుగా ఏమైనా అనుమానాలు ఉన్నాయా? ఒకవేళ ప్రతిపక్షాలకి ఎప్పటికైనా సరే అనుమానాలు అయితే ఉంటుంటాయి. మరి దీని మీద కనీసం వాళ్ళు కూడా ఒక ఐడియా ఇవ్వాలి కదా ప్రభుత్వానికి, ఈ విధంగా చేయండి అని చెప్పేసి. మరి అదెందుకు చెప్పలేకపోతున్నారు? అలాగనే ప్రభుత్వం నుంచి ఉన్నతాధికారులు కానీ లేదంటే ప్రభుత్వ పెద్దలంటే స్పందిస్తున్నారు, కానీ ఉన్నతాధికారులు ఇది మా ఎంప్లాయీస్ చేశారు, ఇది పారదర్శకంగా జరిగింది అని ఎక్కడైనా వాళ్ళు ఏమైనా చెప్పగలుగుతున్నారా? స్పందన ఏమైనా ఉందా ప్రభుత్వం సైడ్ నుంచి? అదే ఓసీల జనాభా పెరిగిందని చూపడం యొక్క కుట్ర ఉందనైతే ఆర్ కృష్ణయ్యతో పాటు ఆ పార్టీకి చెందినటువంటి నవీన్ చింతపండు అయితే అలియాస్ తీన్మార్ మల్ల లాంటి వ్యక్తి వాళ్ళు కూడా అనడం జరిగింది. మరి ఈ బీసీల జనాభా తక్కువ చూపించారని వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఢిల్లీలో తెలంగాణ భవన్లో మన మీడియాతో మాట్లాడుతూ కూడా అదే విషయమని మనం మాట్లాడలేదు. పూర్తి పారదర్శకతో గుణాంకాలు వెల్లడించాలని కూడా వాళ్ళు చెప్పారు. అదేంటే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ తిరుగుబాటు ఉంది, కానీ ఇక్కడ ప్రభుత్వానికి పునఃసర్వే చేయాలని మా సహకారం అందిస్తాం, అంటే ఏ ప్రాతిపదికన సర్వే చేయాలి అనేటువంటి సలహాలు సూచనలు మాత్రం ఇవ్వడం లేదు. థ్యాంక్ యూ మహేందర్.